జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చూస్తున్నది సురేఖ వ్లాగ్స్ అండి. ఈ వీడియో తీసేప్పుడే నేను దసరాలో తీసానండి. దసరాలో ఆత్రేయపురం వెళ్ళాను కదండి, అప్పుడు తీసిన వీడియో. నిన్న వీడియోలో అన్నీ ఎక్కువైపోయి స్టోరేజ్ ఎక్కువైపోయిందండి ఫోన్లో. స్టోరేజ్ ఎక్కువైందని క్లియర్ చేస్తూ ఉంటే వీడియో కనిపించింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెట్టలేదా అనిపించిందండి. ఏదన్నా కారణం లేనిది ఏది జరగదంటారు కదా. ఈ వీడియో పెట్టడానికి ఈరోజు స్వామి నాకు అనుగ్రహం ఇచ్చినట్టున్నారు. అందుకనే ఏది కారణం లేకుండా జరగదు కదా అనుకుని, సరే స్వామి నాకు ఇప్పుడైతే ఈ వీడియోకి టైం వచ్చిందని అనుకున్నానండి. ఇంకా స్వామికి నమస్కరించేసుకుని మొదలు పెడుతున్నానండి. ఇంకా ఈ వీడియోలో మా చిన్నతనంలో వాడిపిల్ల ఎలా ఉండేది, ఇప్పుడు వాడిపిల్ల ఎలా ఉన్నదని చెప్తానండి. ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఈ పాటికి అర్థమైంది కదండి. కోనసీమ తిరుమల వాడిపిల్లండి. మా ఊరి నుంచి అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే మేము ఏటుకొట్టు అంటే వెళ్ళేవాళ్ళం. అంటే నదీ తీరాన్ని, గౌతమి నది ఒడ్డు నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం. 2 కిలోమీటర్లు ఉంటుంది అన్నాను కదా, దగ్గరగా ఉండేది. పూల మొక్కల మధ్యలోంచి వెళ్ళేవాళ్ళం అన్నమాట. అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వాడిపిల్ల ఏకాశని ఏప్రిల్ నెలలో మొన్న ఆదివారం జరిగిపోయిందండి. తీర్థం జరుగుతుంది ఒక 5 రోజులు. చాలా బాగా చేస్తారండి. కళ్యాణం కూడా చేస్తారు ఆ రోజునే స్వామికి. ఇప్పుడైతే నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి స్వామికి. అప్పట్లో సంవత్సరానికి ఒక్కసారి తీర్థం జరిగేది. అప్పుడు అందరం చక్కగా తీర్థానికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. మాకు ఎగ్జామ్స్ జరిగాయి. మార్నింగ్ ఎగ్జామ్స్ రాసేసి మధ్యాహ్నం నుంచి తీర్థానికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. నడుచుకునే వెళ్ళేవాళ్ళం, తోటల్లోంచి నడుచుకునే వెళ్ళేవాళ్ళం. అప్పుడు మల్లి తోటలు ఎక్కువ ఉండేయండి. మల్లి, జాజి, చామంతి తోటలు. ఇప్పుడు కూడా అవే ఉంటున్నాయనుకోండి. ఇప్పుడు ఆ తోటల్లోంచి వెళ్తే అసలు ఇంకా స్వర్గంలోంచి నడిచి వెళ్ళినట్టేనండి. నిజంగానే అంత బాగుంటాయి తోటలు. నేను లాస్ట్ ఇయర్ పెట్టాను, షార్ట్ల కింద పెట్టానండి. పూలు మొక్కల వీడియోలు పొలాల మధ్యలోంచి వెళ్ళినాయి. ఫుల్ వీడియో అయితే అప్పుడు తీయలేదు. ఇప్పుడు కుదరలేదండి. మొన్న వెళ్ళినప్పుడు కుదరలేదు. అంటే పొలాల మధ్యలోంచి వెళ్ళలేదు, మేము బస్కి వెళ్ళామన్నమాట. బస్సుకు కూడా మేము ఆత్రేయపురంలో మా ఊర్లో బస్సు ఎక్కితే వాడిపల్లి వంతెన దగ్గర దిగిపోయి అక్కడైతే ఫ్రీ బస్సు ఉందండి. గుడువు టెంపుల్ దేవస్థానం వాళ్ళే ఫ్రీ బస్సు. ఆ బస్సు ఎక్కేస్తే ఇంకా మన గుడి దగ్గర దించుతారు. అక్కడి నుంచి కొంచెం లోపలికి వస్తే గుడి వస్తుందన్నమాట. బస్సు దగ్గర నుంచి దిగాక ఇంకా లోపల అయితే ఇలాగండి. మేము వెళ్ళింది శనివారం కాదు, అందుకని గుడి చాలా ఖాళీగా ఉందండి. అందరికీ చెప్పేది ఒకటేనండి, నేను శనివారం అనే పెట్టుకోకుండా. ఎందుకంటే ఇప్పుడు శనివారం అస్సలు దర్శనాలు జరగట్లేదండి. అంటే అవ్వట్లేదు పాపం. ముందు రోజు మధ్యాహ్నం 4-5 కాడి నుంచే లైన్లో ఉంటున్నారట. అసలు మొన్నాడు కూడా అసలు అవ్వట్లేదంట. గోదావరి నదీ తీరం దాకా లైన్లు ఉంటున్నాయంట. అందుకని చిన్నపిల్లలతో పెద్దోళ్ళు కొంచెం ప్రయాసపడతారు కదా, దాని గురించి అంటున్నానండి. శనివారం అనే పెట్టుకోవద్దు. స్వామి ఎప్పుడు ఎక్కడైనా ఉంటారండి. స్వామిని మనం చూడటం కదండి, మనల్ని స్వామి చూడాలని నేను అనుకుంటాను. మామూలు రోజుల్లో కూడా 7 వారాలు పెట్టుకోండి, 7 ప్రదక్షిణలు చేసుకోండి. మీ మనసులో ఉన్నది స్వామికి చెప్పుకోండి. మన కోరిక నిజంగా నిర్మలమైనది, మంచిది కోరిక అయితే స్వామి తప్పకుండా తీరుస్తారండి. చాలామందికి నిదర్శనం అయిపోయారు ఈ స్వామి అవుతే. మా చిన్నప్పుడు ఇలా ఉండేది అని కాదని చెప్పేదాన్ని కదండి. ఒక 10-15 ఏళ్ళ నుంచి చాలా ఫేమస్ అయింది. ఈ 7 వారాలు 7 శనివారాలు పెట్టాక చాలా ఫేమస్ అయిందండి. మా చిన్నప్పుడు తీర్థానికి వచ్చినప్పుడే జనాలు ఉండేవారు. మామూలుగా వచ్చినప్పుడు అసలు ఉండేవారు కాదండి. పంతులు గారే ఉండేవారు. ఉదయం దీపారాధన చేసే స్వామికి మహానైవేద్యం పెట్టేశాక గుడి తలుపులు మూసేవారు. మళ్ళీ సాయంకాలమే ఉండేవారు. అయితే పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉండేయండి. పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు జరిగాయి అన్నమాట. ఇప్పుడు స్వామివారి గజస్థానం లోపల మండపం ఉంది కదా, ఫ్రీ దర్శనాలు జరుగుతున్నాయి చూసారా, అక్కడే కళ్యాణాలు జరిగాయి అన్నమాట. చాలా బాగుండేదండి. అలా పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం అన్నమాట. చాలా చిన్న గ్రామం అండి వాడపిల్లి. అసలు వాడిపిల్ల అంటే ఎవరికి తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు వాడిపిల్ల అంటే దేశం అంతా, ప్రపంచం అంతా తెలిసేలా చేశారండి స్వామి. పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల అండి. చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల అయిన తర్వాత మన కోనసీమ తిరుమల వాడిపిల్లి అంత ఫేమస్ అయింది. స్వామి ఎక్కడున్నా
అంత గుర్తింపు వస్తుందండి ఆయనకి. అంతలా ఉంటారండి. అసలు ఈ గుళ్ళోకి రాగానే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందండి. మన కోరికలు నిజంగా మంచివైతే స్వామి తప్పకుండా తీరుస్తారండి. ఇంకా రాజమండ్రి నుంచి అయితే మనకి బస్సులు ఉంటాయి. ఇప్పుడైతే ఫ్రీ బస్సులే కదండీ! మనకి శుక్రవారం నుంచే అసలా మనకి బస్సులు అయితే ఖాళీగా ఉండట్లేదు రాజమండ్రి, రావులపాలెం నుంచి. అంటే ముందు రోజునే వచ్చేస్తున్నారు. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేస్తారు కదండీ! మరి వాళ్ళందరూ ముందు రోజు వస్తేనే శనివారానికి దర్శనాలు చేసుకోగలుగుతున్నారన్నమాట. అందుకని శుక్రవారం నుంచే రాజమండ్రి నుంచి బస్సులు ఉంటాయండి డైరెక్ట్. అలాగే రావులపాలెం నుంచి కూడా రావచ్చన్నమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కూడా ఫేమస్ అయిన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. ర్యాలీ టెంపుల్, జ జగన్మోహి టెంపుల్ ఉందండి. ఆత్రేయపురం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. అంటే పిల్లలు లేని వాళ్ళకి, కళ్యాణం అవ్వని వాళ్ళకి ప్రతి మంగళవారం 5 మంగళవారాలు, 5 శుక్రవారాలు ఇక్కడ అభిషేకాలు చేసుకుంటే ఆత్రేయపురం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పిల్లలు కలుగుతారు, పెళ్ళిళ్ళు అవుతాయండి. అది కూడా చాలా ఫేమస్. ఇంకా ఆయన వెళ్ళి ఇలాగ చుట్టుపక్కల చాలా టెంపుల్సే ఉన్నాయండి. ఎవరైనా దూరం నుంచి వస్తే వచ్చినప్పుడు 2 రోజులు ప్లాన్ చేసుకునే రండి. అన్నీ చూసి వెళ్ళండి. మా కోనసీమ గుళ్ళన్నీ చాలా బాగుంటాయండి. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. స్వామి నన్ను హిందువుగా పుట్టి ఒక మంచి జీవితం ఇచ్చారు అని నేను అనుకుంటాను. మళ్ళీ ఎలా పుడతామో, ఎలా ఇదవుతామో తెలీదు గానీ, ఈ జీవితం ఉన్నప్పుడే, ఈ ప్రాణం ఉన్నప్పుడే ఆ స్వామికి సేవించుకోవాలని అనుకుంటానండి. ప్రతిరోజు నేనైతే దీపారాధన మాననండి. టైం పడుతుంది దేనికన్నా సరే. మనకు కష్టాలొచ్చినా, బాధలొచ్చినా తట్టుకోవాలండి. స్వామిని ఏది అడగకూడదండి మనము. మనకు ఏది కావాలో స్వామియే ఇస్తారండి. అందుకనే నేను ఎప్పుడు ఎక్కడ మొక్కుకోను. ఏదన్నా మన హిందూ దేవాలయాలన్నీ చూడాలి నాకు అని ఇష్టం. అందుకని ప్రతి గుడికి వెళ్తానండి. అక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకుని అక్కడున్న పవిత్రతని తెలుసుకుంటానండి. నలుగురికి చెప్పాలని చూస్తూ ఉంటానన్నమాట. అష్టోత్తరం అయితే జరుగుతుంది కదండి. 7 వారాలు మొక్కుకుని 7 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఒక రోజున మీకు 7 వారాలు అయ్యే లోపలే అష్టోత్తరం బుక్ చేసేసుకోండి. గుడి ఆవరణలోనే బుకింగ్ ఉంటుంది. అక్కడ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. మీకు ఏ రోజు వీలవుతుందో ఆ రోజున బుక్ చేసుకోవచ్చండి. అక్కడ కూడా ఉండాలండి, ఖాళీలు ఉండాలి. 3 బ్యాచ్లు ఉంటాయండి. 6 to 7, 7 to 8, 8 to 9 3 బ్యాచ్లు ఉంటాయండి. తర్వాత నుంచి కళ్యాణం ఉంటుంది, స్వామివారికి నిత్య కళ్యాణం. ఈ 9 లోపలే మనం పూజ అనేది బుక్ చేసుకోవాలి. మీరు పూజకి లేట్ అయినా, టైం దాటినా మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకోవాలి. అందుకని ఎవరైనా బుక్ చేసుకుంటే ఒక ముందు రోజే వచ్చేయండి, లేకపోతే తొందరగా వచ్చేలా చూసుకోండి అన్నమాట. ఇంకా అష్టోత్తరానికి ఇది తీసుకుంటారు కదండి, స్వయం పాకం తీసుకుంటారు కదా. దాంట్లో నూనె కానీ ఉప్పు కానీ పెట్టకండి. కనవాయి కూరగాయలు, పప్పులు, బియ్యం ఇవి అయితే కామనే కదండి, అవి తీసుకురండి. అలాగే స్వామివారి నిత్యాన్నదానం ఉంటుందండి రోజు కూడా. స్వామివారి ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళండి. టైం అయిపోతుందనేసి ఇది చేసుకుని వెళ్ళకండి. ఆయన స్వామి ప్రసాదం దొరకాలంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలన్నమాట. స్వామి ప్రసాదం తీసుకుని ఆయన ఆశీర్వాదం పొంది వెళ్ళండి. అలాగే వాడిపల్లి నుంచి మేము మళ్ళీ అంకాలమ్మ గుడి అనేసి, మాకు ఓబులంకలో అమ్మవారి గుడి అండి. ఇది చాలా ఫేమస్. మా చిన్నప్పటి నుంచి మాకు ఎప్పుడు వెళ్ళినా వచ్చినా కూడా ఇక్కడే దిగి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్తామన్నమాట. అందుకని ఇక్కడికి కూడా వచ్చామన్నమాట. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంక మళ్ళీ ఆత్రేయపురం అయితే బయలుదేరానండి. నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేశాను అనుకున్నాను. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ షేర్